ఈ నెల 17వ తేదీన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మిడి లక్ష్మీ నరసింహారావు తెలిపారు. శుక్రవారం వేములవాడలోని తన నివాసంలో చల్మిడ వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటిన మొక్కతో సెల్ఫీ దిగి 9000036500 నెంబర్కి వాట్సాప్ చేయాలని అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జన్మదినం పురస్కరించుకొని మరి వచ్చే ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖు నాడు గౌరవ మాజీ రాజ్యసభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త ఉద్యమ నాయకులు అందరూ కూడా మరి మనిషి 3 మొక్కలు నాటి దాన్ని కాపాడే బాధ్యత తీసుకొని మరి కేసీఆర్ గారికి మరి తెలంగాణ రాష్ట్ర పర్యావరణానికి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ముఖ్యంగా చెట్లతోని అనేక లాభాలు. మరి చెట్లు నరికిన తర్వాత మనం చూస్తా ఉన్న మార్పు, వర్షాలు సరైన టైంలో రాకపోవడం కానీ, అదే కాకుండా వాతావరణ మార్పిడి అంటే తీవ్రమైన ఎండలు లేదంటే తీవ్రమైన చలి, ఇవన్నిటి కూడా మరి పర్యావరణాన్ని కాపాడుకొని చెట్లు ఉన్నట్టయితే మరి మనందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది. వచ్చే తరాలకు మంచి ఆక్సిజన్ కానీ ఆరోగ్యపరంగా ఉండి వాతావరణం ఒక బ్యాలెన్స్ అవుతుంది. కానీ మరి మరి ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వారి హయాంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు మరి వారు కూడా కొన్ని కోట్ల మొక్కలు నాటి ఈ భారతదేశంలోనే గ్రీన్ కవరేజ్ ఎక్కువ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చేయడం జరిగింది. అందుకని మళ్ళొక్కసారి వారికి ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే న్యాచురల్ గా ఒక పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా దిగి ఫోటోలు దిగి దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ